బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన సహచరుడు ఆడిటర్ జీవీల మెడకు ఈడీ ఉచ్చు బిగిస్తుంది. 2 రోజుల పాటు వారి ఇళ్లలో చేసిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో అరివలోవా పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈ సోదాలను చేసింది. తనిఖీలో భాగంగా 300కు పైగా సెల్ డీడ్లను డిజిటల్ ఫార్మాట్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు లభించాయి. తదుపరి విచారణ జరగాల్సి ఉందని ఈడీ అధికారులు ప్రెస్ రిలీజ్ను విడుదల చేశారు. ఇక విశాఖపట్నం వైసీపీ నేత ఎంవివి సత్యనారాయణ ఆడిటర్ జీవీలతో పాటు 5 చోట్ల ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలలో పలు కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సోదాలలో బినామీ పట్టాదారు పాస్ బుక్ల డిజిటల్ పరికరాలు, అదేవిధంగా గన్నమనేని వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల పేరుతో దాదాపుగా 300కు పైగా స్థిరాస్తులు సెల్ డీడ్లను గుర్తించారు. ఎంవివి అదేవిధంగా జీవీలు సుమారు వారి కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన సుమారు 50 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోలు పత్రాలు ఈడీ అధికారుల సోదాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. వృద్ధులు, అనాథల కోసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కేటాయించిన 12.51 ఎకరాల భూమిని గద్దె బ్రహ్మాజీ, గమ్మనేని వెంకటేశ్వరరావు, ఎంవివి సత్యనారాయణ ఫోర్జరీ చేసి భూమిని తమ పేరులపై బదలాయించుకున్నారని హయగ్రీవ సంస్థ యజమాని అరిలోవా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఇక సీనియర్ సిటిజన్లు, అనాథలకు గృహాల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఎండాడ గ్రామంలో ఉన్న 12.51 ఎకరాల్లో కాలేజీల నిర్మాణం కోసం హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు 2008లో ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఇక ఈ భూమిని 2010 సంవత్సరంలో హయగ్రీవ ఫార్మ్ అదేవిధంగా డెవలపర్స్ పేరుతో 5.63 కోట్ల రూపాయల విలువతో రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్లో భూమి విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించకముందే హయగ్రీవ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోవడంతోనే ఆ సంస్థ ఆడిటర్గా ఉన్న గమ్మన వీణుడు వెంకటేశ్వర చౌదరి రంగంలోకి దిగి సదరు యజమానిని నమ్మించి వాటి అప్పులను లేకుండా చేశారు. ఆ కోవలోని 80% భూమిని తన పేరుపై రిజిస్టర్ చేయించుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం హేమంత్ కుమార్ మా రీజనల్ కోఆర్డినేటర్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. రైట్ హేమంత్, చెప్పండి.
ఇక విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన అనుసరుడు ఆడిటర్ జీవీల మేడకు ఈడీ ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. 2 రోజుల పాటు వారి ఇళ్లలో చేసిన సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతోనే అరీవాల పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని ఈడీ ఈ సోదాలను చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రుద్రకుమార్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. వరుణ్, ఏదైతే మొత్తం మీద ఈ విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన సహచరుడు ఎవరైతే ఉన్నారో ఆడిటర్ జీవీల మెడక అయితే ఈ ఈడీ ఉచ్చు అయితే బిగుసుకుంటుంది. 2 రోజుల పాటు వారి ఇళ్లలో చేసిన సోదాలు అయితే చేశారు ఈడీ అధికారులు. పలు కీలక డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో అవకతవకలకు పాల్పడ్డారన్నట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో దీనిపైన పూర్తిగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎవరైతే ఈడీ అధికారులు ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఎక్కడైతే అరిలోవా పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏదైతే ఈడీ సోదాలను అయితే చేస్తుంది. ఈడీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేపట్టారు. ఏదైతే తనిఖీలకు సంబంధించి దాదాపుగా 300కు పైగా సేల్ డీడ్లు డిజిటల్ ఫార్మేట్ లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఈడీకి అయితే లభించాయి. దీనిపైన పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తోంది. ఇప్పటికైతే మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఎంవివి సత్యనారాయణ, అలాగే ఆడిటర్ ఎవరైతే ఉన్నారో జీవీలు, వీరికి సంబంధించి మొత్తం మీద ఎక్కడెక్కడ అవకతవకలు పాల్పడ్డారు, ఎక్కడ ఏదైతే ఈ బినామీ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి, అలాగే డిజిటల్ పరికరాలు, అలాగే వారి కుటుంబ సభ్యుల పేరుట ఏదైతే 300కు పైగా ఉన్న స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో దీనికి సేల్ డీడ్లకు సంబంధించి కూడా వారి ఎవరైతే ఈడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఎవరైతే ఎంవివి అలాగే జీవీలు సుమారు వారి కుటుంబాల సభ్యుల పేర్ల మీద కొనుగోలు చేసినటువంటి సుమారు 50 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోలు పత్రాలను ఈడీ అధికారులు సోదాల్లో అయితే బయటపడినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం జరుగుతోంది. ఏదైతే వృద్ధులు అలాగే అనాథల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపుగా 12.51 ఎకరాల్లో అయితే భూమిని ఏదైతే ఉందో ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా ఫోర్జరీ చేసి బినామీని అయితే తమ పేరు పైన అయితే బదలాయించుకున్నట్లుగా హైగ్రీవ్ సంస్థ యజమాని అయితే గుర్తించింది. దీనిపైనే ఏదైతే ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తోంది. వరుణ్, రైట్ హేమంత్, అయితే దాదాపు అయితే 2 రోజులు అయితే ఈ యొక్క సోదాలు జరిగినాయి. మరి ఇంకా ఇవాళే ప్రెస్ మీట్ ని పెట్టి అయితే రిలీజ్ చేసినట్లు ఈడీ అధికారులు అయితే చెప్పారు. సో మరి ఇంకా మళ్ళీ ఏమైనా సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ ఎన్ని రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి? మొత్తం మీద అయితే ఇది పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఏపీ ప్రభుత్వం కేటాయించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుందనేసి ఈడీ అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే 2010 సంవత్సరంలో ఏదైతే హైగ్రీవా ఫార్మర్స్ అండ్ డెవలపర్స్ పేరిట దాదాపుగా 5 కోట్ల చిల్లర ఏదైతే ఉందో 5 కోట్లకు పైగా విలువైన రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్ భూమి విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించక ముందే హైగ్రీవా సంస్థ ఏదైతే ఉందో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ సంస్థ సంబంధించిన ఆడిటర్ గా ఉన్నటువంటి ఎవరైతే ఈ గన్నమనేడు వెంకటేశ్వర చౌదరి రంగంలోకి దిగి సదరు యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మించి వాటిని అప్పులు లేకుండా చేశారు. ఆ కోవలోనే 80% భూమిని తమ పేరు పైన అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో విశాఖ మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంవివి కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన భూములను లాక్కున్నారంటూ హైగ్రీవా సంస్థ యజమాని పోలీసులు అయితే ఆశ్రయించారు. మొత్తం మీద అయితే ఈ నిందితులు ఆ భూమిని మోసపూర్వకంగా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్తున్నారు ఎవరైతే బాధితులు. మొత్తం మీద చూస్తే ఈడీ దర్యాప్తు అయితే దాదాపుగా కొనసాగుతోంది. దాదాపుగా వీటి విలువ ఏదైతే సుమారు 150 కోట్ల రూపాయలు ఉంటుందని ఇప్పటికే ప్రాథమికంగా ఈడీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ ప్లాట్లను మొత్తం మీద అయితే ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో అధికారులతో పాటు విశాఖలో ఉన్నటువంటి కీలక వివిధ పార్టీ నేతలకు విక్రయించినట్లుగా మొత్తం మీద అయితే ఈటీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వరుణ్, మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు అయితే చేస్తూ వస్తుంది. వరుణ్, ప్రముఖంగా విశాఖపట్నంలో రైట్. థ్యాంక్ యూ హేమంత్ ఫర్ ది అప్డేట్స్.